అన్న నాకు తెలుసు అంటే గ్రౌండ్కి వస్తాడు అన్న బాస్కెట్ అన్న ప్లేయర్ సిక్స్త్ అక్కడ పోయి కూర్చోండి. మీరు హ్యాండ్ రేస్ చేసుకుని అవుతుంది. సర్కిల్ కొంచెం కూర్చోబెట్టండి, అలా నిల్చోబెట్టండి. ఇప్పుడు ఇంకోటి చిన్న క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేస్తాం. ఇందు లోపల ఏమి ఉండదు, అర్థమైందా? దీని కదా ఇది తిరుగుతుంది. ఇప్పుడు ఇది తిరిగి మనకి ఆ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అయితే ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. కనిపిస్తుందా మీకు? తెలిసిందా? మనం ఇందులోంచి స్టాటిక్గా ఇది అవుతున్నాం అనమాట, క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీకు వినిపిస్తుంది, సైలెంట్ ఉండండి. వినిపిస్తుందా? మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఏం కాదు. కానీ హ్యాండ్స్ చూడండి, మీ చేతిలో చూస్తున్నా, చూసుకొని వచ్చింది. ఇప్పుడు బాడీ నేను స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను, ఇక్కడ వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. నువ్వు పైన ఉండి కరెక్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం, సరేనా? వచ్చిందా? అది స్టార్ట్ అనిపిస్తుంది అనమాట. మా ఇద్దరికి మధ్య కూడా వచ్చింది ఇప్పుడు యాక్సిడెంట్. వచ్చినా నేను దగ్గరగా ఉన్నా కదా, చూడండి, దీన్ని అర్థం చేయండి. కనిపిస్తుందా? కనిపిస్తుందా? హ్యాండ్ ఇస్తే వస్తుంది. హ్యాండ్ ఇచ్చి మరి అలా చెప్తా.
గైరోస్కోప్ అన్న సెన్సార్ యూజ్ చేస్తాం. మీరు 8 వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రాఫ్ షీట్ ఎంతమంది చేస్తారు? గ్రాఫ్ షీట్ ఉన్నారు 7 వాళ్ళు కూడా ఉందా? 6 వాళ్ళు కూడా ఉందా? గ్రాఫ్ షీట్ ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి? సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుంది, అంటే జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. అంటే మీకు యాంగిల్ అంటే తెలుసా? కోణం, యాంగిల్. ఇప్పుడు చిన్న యాంగిల్ డిఫరెన్స్ వచ్చింది అనుకో చాలా తేడాలు వచ్చేస్తాయి, అవునా? రాకెట్ ఇట్లా స్ట్రైట్ ఉంటుంది, అవునా? పైకి వెళ్ళాము చూసేది ఏంటంటే గైరోస్కోప్ సెన్సార్, అర్థమైందా? ఇక్కడ కూడా యాంగిల్ చూస్తుంది, గైరోస్కోప్ సెన్సార్స్ ఉంది రెండు. హండ్రెడ్ కిలోస్ ఆపుతుంది, అదేం ప్రాబ్లం. చాక్లెట్స్ పోయేది వెన్న ఎక్కాలి, రాంత సేపు ఉండకూడదు. ఆలోచిస్తుందండి పెద్ద ఎత్తున కలుతా ఎత్తున్నా. నెక్స్ట్ వీడియో ఎక్కుతాడు, పడతా లేదు తెలుస్తుంది. వెంటనే దిగాలి. ఇప్పుడు మనం కూడా ఎక్కుతాడు ఈజీ పడే అలా చేతి పారుడు పెట్టు. నువ్వు కాదు చేతితో కాదు. సైలెంట్ ఉన్న వాళ్ళని ఎక్కిస్తా, గుర్తుంది కదా? కాలు పెట్టుకుని కాదు ఒక రౌండ్ చాలా స్పీడ్ ఉంటుంది. కింద స్టడీ ఉండాలి, ఈ స్టడీ లేకపోతే పడతాం.
కాలు అట్లా కింద అరే మీరు ఫ్రేమ్లో వాడకర్రా సైడ్కున్నారు ఒక సైడ్కున్నారు ఇద్దరు ట్రైన్ వచ్చే షార్ట్ ఇక్కడ ఈ పిల్లలు చేస్తుంది ట్రైన్ వచ్చింది ఇక్కడ నిల్చుంది లేదు లైట్ రెండు ట్రైన్లో ఫ్లైట్ కూడా వచ్చింది ఇది కూడా రావాలి పిల్లలు ఇక్కడ చేసి అగో అరే షార్ట్ నర్ర 20 కిలోలు ఉంటుంది తొక్కే మనకు కాళ్ళు వెనక్కి జరిగింది దీని పేరు ఓవర్ బోర్డ్ దీని పేరు ఓవర్ బోర్డు ఇందులో మనకి గైడెన్స్ సెన్సర్ ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తాం కాళ్ళు నుండి ఇలా ఉన్నాయనుకుంటున్నాయి కాళ్ళు చేతులు కాదు కాళ్ళు రెండు ముందుకు పెట్టాను ఇలా ముందుకెళ్తాం కొంచెం లైట్గా మీరు ఎవరైనా చేసి చెప్పండి నేను ఇది చూశాను అని ఏమేమి చూశానో చెప్పాలి నేను మంకిని చూసా పొద్దున చెప్పిన వాళ్ళు ఎక్కడ అక్షయ వేర్ ఆర్ యూ సరే పర్టికులర్ వద్దులే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి పొద్దున చాలా మంది వచ్చి మాట్లాడారు కదా ఇప్పుడు చెప్పండి ఏం చూసారు ఏం చేస్తున్నారు అనేది ఏం నేర్చుకోలేదా అయితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది లింక్డ్ఇన్ ఉంది ట్విట్టర్ ఉంది ఇట్లా కాదు ఒకరు ఇట్లా నిల్చోండి ఏందన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ కాదు మీకు విషయం తెలుసా ఈ నుంచి లేదు సెంటర్ ఎవరైనా మాట్లాడతారు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడకపోతే మీకు అర్థమైంది అయిపోద్ది మరి మీ ఇష్టం గిఫ్ట్ కావాలా వద్దా మరి కావాలంటే వచ్చి మాట్లాడాలి కదా సరే ఇక్కడ బాయ్స్ వాళ్ళు మాట్లాడతారంట Come on, boys.
ఫ్రిడ్జ్ లైట్స్ ఎలా అవుట్ అవుతాయో ఆన్ అవుతాయో మనకి ఇంట్లో ఎలా యూజ్ అవుతుందో అక్కడ అన్న వాళ్ళు చెప్పారు. ఇంకా రోబోట్స్ ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఫ్యూచర్లో అలాంటివి చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ కోసం వచ్చారంట. ఏ ప్రోగ్రామ్ నేమ్తో వచ్చాం మేము? ఫ్లో అన్నది మా బస్ పేరు. ఫ్లో అంటే ఏంటి? ఏదో అంటున్నారు వినపడదు. ఫ్లో అంటే ఏంటి? వినపడట్లా. ఫ్లో అంటే ఏంటి? వినపడట్లా. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మర్చిపోకండి, ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మార్నింగ్ చెప్పుంటారు కదా, మీకు చెప్పారా? సో ఇది ఒక 6 months బ్యాక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారనమాట. ఇండియాలో ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం. అలాగే లోపల 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అందరూ చూసారా? ఎవరికి నచ్చలేదు? మీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా లేదా కూడా చెప్పండి. మీకు ఏమైనా కొత్త టెక్నాలజీస్ తెలిస్తే అన్న అది యాడ్ చేయండి, నెక్స్ట్ టైం యాడ్ చేసి ఇక్కడ తీసుకొస్తా. ఓకేనా? అది బస్సు ఎందుకు బిల్ చేస్తామో తెలుసా మీకు? ఐడియా ఉందా? సో నేను ఆల్రెడీ మార్నింగ్ నా బీటెక్ చేసిన తర్వాత అనిపించింది నేనేమైనా చేస్తే బాగుంటుంది నా స్కూల్కి నుంచి చెప్పి. సో ఏం చేయొచ్చు అని ఆలోచించాను. నాకు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా కూడా క్రియేట్ చేశాను కొత్త కొత్త ప్రొడక్ట్స్. ఈ బస్సులు ఏవైతే చూసారో అందులో 80% నేను చేసినవి. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తా నేర్చుకున్నాను అనమాట. స్కూల్లో నేర్పిలా ఎవరు నాకు, కాలేజ్లో కూడా నేర్పిలా. కాలేజ్లో నేర్పిస్తారు అనుకున్నారా ఇవన్నీ? మీ అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. నేను ఇలా ఫ్లోలో ఈ టెక్నాలజీ చూశాను, ఐఓటీ ఆర్ఎల్స్ రోబోటిక్స్ చూశాను, ఇవి మీకు కాలేజ్లో చెప్తారా లేదా అడుగు కనుక్కోండి. కాలేజ్లో కూడా చెప్పారు, అర్థమైందా? సో ఇవన్నీ నా సొంతంగా నేను నేర్చుకున్న టెక్నాలజీస్ నా స్కూల్ వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒక మొబైల్ బస్ క్రియేట్ చేద్దామని అనిపించింది. సో అనిపించి అలా 2021లో స్టార్ట్ చేశాను అనమాట. ఈ బస్ బిల్ చేయడానికి ఒక 1 CR పట్టింది. అంటే ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్తో ఈ బస్ అయితే బిల్ చేసాము. చెప్పా కదా, ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఎవరు ఇప్పటిదాకా ఇలాంటి ఒక బస్ అయితే బిల్ చేయలేదు. సో ఈ బస్ బిల్ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో అక్కడ కూడా గవర్నమెంట్ ఉంటాయి, కానీ నేను ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాడిని అనమాట. ఎందుకంటే మా టీమ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలన్నమాట. సో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాడిని. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తా ఉంటే కలాం స్ఫూర్తి యాత్ర ఏంటి అంటే 33 districts ఆఫ్ తెలంగాణ తిరుగుతున్నాము. ఆల్రెడీ 10 districts కంప్లీట్ అయినాయి. ఇది 11th district. మహబూబాబాద్లోకి వచ్చాము మేము. రేపు వరంగల్ వెళ్ళబోతున్నాము. అలాగే నెక్స్ట్ 1 month కూడా ఇలా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరుగుతాం అనమాట. ఇలా స్టూడెంట్స్ అందరినీ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఎడ్యుకేట్ చేసి అండ్ మీరు కూడా రేపటి కలాంలా అవ్వాలన్నది మా ఆశ అనమాట. అవుతారా మీరు? కలాంలా అవుతారా? కలాం కన్నా గొప్పగా అవుతారా? కలాం గారి కన్నా గొప్పగా అయ్యాలని మనం అందరూ ప్రయత్నించాలి, అంతే కదా? వచ్చింది అనుకుంటున్నాను. మనకి టైం అవుతుందంట. సో మా టీం వాళ్ళు నెక్స్ట్ మైక్ తీసుకుని ప్రొసీడ్ చేస్తారు. మేము ఎందుకు బస్ బిల్ చేస్తాం అయితే మీకు అర్థమైంది కదా. అలాగే మీరు ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకోవాలి. సరే అడిగి ఆ న్యూస్ పేపర్ తీసుకుని అందులో కొత్త టెక్నాలజీ గురించి ఏమైనా రాసారా? రాసిన టెక్నాలజీ గురించి కట్ చేసి మీ రూమ్లో అతికించుకోండి ఇంటికి వెళ్ళి, అర్థమైందా? కదా పంపించాను ఎనర్జీ. అదే Good evening to all. I am Babula from 10th standard. ఇది ఫస్ట్ నేను చూడంగానే చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యాను. ఇలా కూడా చేస్తారా అని అసలు చదువుని ఇలా కూడా వాడతారని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ దట్ టెక్నిక్స్ అనేవి చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఏఆర్
ఇంట్రెస్టింగ్ అనిపించింది అవి చేయాలని. నీకు ఏం చేయాలనిపించింది? డ్రోన్స్ ఇక్కడ నుంచో ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఇప్పుడు మీకు ఆ డ్రోన్ కనిపిస్తుంది, మైక్ కనిపిస్తుంది, ఆ కెమెరాస్ కనిపిస్తుంది, ఇదంతా కూడా టెక్నాలజీ, అవునా? అటు వచ్చండి, కింద కూర్చోండి. డిఓ గారు డిఎస్ఓ గారు వస్తారు, వాళ్ళు కూడా కూర్చోండి. ఇప్పుడు మనం బస్సులో 3D ప్రింటర్, డ్రోన్ ఇవన్నీ చేసాం కదా, మనం ఇంట్లో కూడా చేయొచ్చు. కానీ మనకి వాటి కోసం టైం కేటాయించాలి. మన చదువుకే టైం సరిపోవట్లేదు. సరే మాట్లాడు. పర్టికులర్గా మన స్కూల్కే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ బస్ని చూడంగానే ఎవరో ఒకరు సెలబ్రిటీ వచ్చింది అనుకున్నా, కానీ ఈ ఫ్యూచర్ కోసం వచ్చిందని నాకు ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. సో నేను ఒకటి చెప్తాను చూడండి. యాజ్ ఎ క్లాస్లో మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ గ్రాఫ్ షీట్ తెలుసు కదా, హ్యాండ్ రైజ్ చేయండి. గ్రాఫ్ షీట్ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 90% పీపుల్ ఉంది. గ్రాఫ్ షీట్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసా మీకు? ఎక్కడ ఫోటోలు ఎప్పుడైనా? ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు చాలా చేశారు మన దేశం కోసం. ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మనలానే ఒక విద్యార్థి, అవునా? చిన్నప్పుడు అందరూ విద్యార్థులే కదా. సో వాళ్ళకి అసలు ఎందుకు ఇలా వచ్చింది? వాళ్ళు ఎందుకు ఒకటి కొత్తగా ఏం కనిపెట్టాలని అనుకున్నారు చెప్పండి? వాళ్ళు డైలీ క్వశ్చన్ చేస్తారు, అర్థమైంది? అది కట్టగలరా? అది కట్టలేము మనం. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అది కట్టలేరు. పిల్లలు కట్టగలరు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ గూగుల్లో దొరుకుతుంది. మీకు చాట్ జీపీటీ తెలుసా? ఎంతమందికి తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నేను చెప్తాను చూడండి. చాట్ జీపీటీ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఉందన్నమాట. ఏఐ అంటే ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనది నార్మల్ ఇంటెలిజెన్స్ కదా. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? కృత్రిమంగా కనిపెట్టిన ఇదన్నమాట. అంటే వేరే వాళ్ళ బ్రెయిన్ ఆ డేటాని యూజ్ చేసుకుని చేస్తుంది. ఆ చాట్ జీపీటీ అన్న టూల్లో మీరు ఏ క్వశ్చన్ కొట్టినా ఆన్సర్ వస్తుంది. మీకు మ్యాథ్స్లో ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫైండ్ హోంవర్క్ ఇచ్చారనుకో, తెలియదు అనుకో, మీరు దాన్ని అడిగితే ఆన్సర్ చెప్తుంది క్లియర్ కట్గా. మీకు ఒక టాపిక్ అర్థం కాలేదు, ఈ మైక్ ఇలా పొడుగ్గా ఎందుకుంది అని చెప్పి క్వశ్చన్ కొట్టండి. దాన్ని అర్థమైందా? ఇంగ్లీష్లో కొట్టాలి, మీకు ఆన్సర్ ఇస్తుంది. ఇది పొడుగ్గానే ఎందుకు ఉంది, పొట్టిగా ఎందుకు లేదు, ఇలా బాల్లా ఎందుకు లేదు, ప్రతి దాని గురించి ఆన్సర్ ఇస్తుంది. మీకు ఆన్సర్ తెలియకపోతే చాట్ జీపీటీని అడిగింది. అడుగుతారు ఈ రోజు నుంచి, మర్చిపోకండి పేరు ఏంటిది? చాట్ జీపీటీ. చెప్పండి, చాట్ జీపీటీ గట్టిగా, చాట్ జీపీటీ. సో దీన్ని మర్చిపోకండి. మీకు ఏ క్వశ్చన్ ఈ రోజు నుంచి క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని దాన్ని అడగండి. మీకు అక్కడ రాలేదని ఆన్సర్ పక్కా వస్తుంది. మీరు మీ టీచర్స్ని అడగండి. ప్రతి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని టీచర్స్ని అడగడం కాదు, మీకు మీరు రీసెర్చ్ చేయండి. నేను ఎవరిని అడగలేదు ఇది కావాలి అది కావాలి అని చెప్పి, నాకు ఎవరు నేర్పించట్లేదు. నేను రియలైజ్ అయ్యాను, నాకు నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మీరు కూడా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అవునా కదా? మీరు ఒక్క క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. మీరు రీసెర్చ్ మనకు అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాం. సో మీ ద్వారా నేను చూశాననే ఫీల్ అవుతుంది, అవునా? చూశారా? ఓకే. సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవుతూ మీరు కూడా అలాంటి సైంటిఫిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ డేస్లో మీ లెవెల్స్లో ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
మీ ఫేసెస్ చూస్తే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ స్టార్ట్.
రోజు అప్లో ఉన్న కరెక్ట్గా రీడర్ పడతారు. ఇప్పుడే స్టార్ట్ ఎవరు లేదండి, మీ క్లాస్ రూమ్కి వచ్చి మీ పేపర్స్ కలెక్ట్ చేసేసుకుంటారు. ఓకేనా? వాయిస్ క్లియర్ వస్తుందో లేదో, మరి ఇదే స్కూల్కి వస్తుందో లేదో కూడా తెలియదు. ఓకేనా? అందుకే ఈగర్లీ వెయిట్ చేయండి మా బస్ లోపలికి రావడానికి. ఎవరైనా మాట్లాడతారా మా బస్ని చూసి ఏమనుకున్నారు అనేది? వెరీ గుడ్ క్లాస్. వేరేదా సార్ ఎగ్జామ్ ఇంకా ఉన్నది. ఇదేనా ఎగ్జామ్ ఇంటర్ మీరు ఇక్కడే కూర్చోండి. మా బస్ గురించి ఒక లిటిల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి సో ప్లీజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? అసలు వాయిస్ రావట్లేదు. పేపర్ చూసి భయపడుతుంది అడుగు. ఏంటి ఎగ్జామ్ అని భయపడుతున్నారా? అదంతా పెద్ద ఎగ్జామ్ ఏం రాలేదు. అదే ఫాస్ట్ టైప్ అంటే కాపీ టైప్ చేసిన స్లో మోషన్కి వెళ్ళిపోయింది ఆప్షన్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. కొంచెం వెరైటీ ఉంది మన బస్సెస్ కంటే. ప్రైవేట్ బస్సెస్ అని, ఈ బస్సెస్ అని చాలా బస్సెస్ ఉంటాయి మనకు. ఉన్నట్టుంది కదా ఇక్కడ.
అంతే ఐడి చెప్పండి. ఇంకా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వచ్చి మాట్లాడచ్చు. అంటే మీ సంఘాలు ఉంది వాయిస్ రావట్లేదా? దగ్గర పెట్టి వీడియో తీస్తున్నాను రా. మీరు ఏం ప్రాబ్లం చేస్తున్నారు మేము కూడా వినొచ్చా? నైస్, థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ డే జరుపుకోవాలంటే హ్యాండ్ జరుపుకోవాలా లేదా ఆసుపత్రికి జరుపుకోవాలి. ఎందుకంటే చిల్డ్రన్స్ కోసం చాలా ఎక్కువ పడుతున్న వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి ఆయనే. ఓకే, మన ఇండియా ఇప్పటికీ డెవలపింగ్ ఐడియల్ లెవెల్లో ఉండవు. వెహికల్స్లోనే మూవ్ అవుతూ ఉంటాయి, వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయ్యే వెహికల్ని వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి మీకు ముందే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి గవర్నమెంట్ ఏమి స్పాన్సర్ చేయట్లేదు, వాళ్ళకి సాలరీ ఇవ్వట్లేదు మా లెక్క. బట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్తో మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. ఆ స్ఫూర్తి ఏదైతే కలాం స్ఫూర్తి యాత్ర అని ఆ టైటిల్ పెట్టారో, ఆ టైటిల్లో ఉన్న మన మోడల్ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఒక ఆపర్చునిటీగా ఒక వచ్చింది చూస్తున్నామని కాకుండా అందులో ఉన్నటువంటి ఇండో ఐటీస్ ఏదైతే ఉన్నాయో ఇది పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మీకు క్లాసెస్ ఎంత నేర్చుకుంటారో ఏమో కానీ దీని ద్వారా మీరు 100% సైంటిఫిక్ ఓకే. మీరు మా బస్సులో ఏం మిస్ అవ్వద్దు అని అంటే మీరు అందరూ కూడా మీ క్లాస్ వాళ్ళతో ఉండాలి, ఓకేనా? అంటే గేమ్స్ అయినా కూడా అక్కడ దగ్గర ఉండండి, ఓకేనా? ఎందుకంటే మీరు వన్స్ మీ క్లాస్ వాళ్ళు వచ్చి విజిట్ చేశాక మీరు మిస్ అయిపోయారు అనుకో, మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది. మాకు కూడా కరెక్ట్ ఒక అనాలిసిస్ ఉంటుంది, ఒక 6 వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, 7 వాళ్ళు అయిపోయింది అనేది, ఓకేనా? సో 10 రెడీయా? వెళ్ళిపోదామా? ఓకే సార్. Then our batch will be in next 30, okay na? Get ready. బ్యాగ్ అయితే డెడ్ అయిపోయింది. పైసలు కావాలి కొన్ని ఏం చేస్తాం. Okay na? Food కూడా allow. And ఇంకొకటి మీరు లోపలికి వెళ్ళాలి. ఓ సమీర్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నమాట. సేఫ్టీ మాన్యువల్ అనుకోవచ్చు. మనం బస్సులోకి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్. సో బస్సులోకి వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీరు వినండి, ఎవరు ప్రిపేర్ చేసుకురాకుండా చెప్పండి. ఈరోజు ఏమైతే చూడబోతున్నారు సో మైక్ ఉంది, సో వాయిస్ సర్వీస్ బట్ పెట్టుకున్న వాళ్ళకి అర్థమైంది. ఇది 2Dలో కనిపించదు. ఇప్పుడు ఒక సింహం ఉంది అంటే ఆ సింహం మీ ముందే ఉన్నట్టు కనిపిస్తుంది అది పెట్టుకుంటే. దాన్ని మీరు టచ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది, అదేలా వస్తుందంటే కంట్రోలర్స్ ఉంటుంది.
చేస్తున్నాం అక్కడ ఒక సెన్సార్ యూజ్ చేస్తాం. అదే ప్రతిదానికి మన బాడీలో ఎలాంటి సెన్సర్స్ ఉంటాయో సెన్సార్స్ ఉంటాయో అలాగే రోబోటిక్స్లో ప్రతి దాంట్లో ఒక సెన్సార్ ఉంటుంది. చూసేదానికి ఇక్కడ ఆ పర్టికులర్ సో ఆ పేరు పెట్టి పిలిస్తేనే మీరు పలుకుతున్నారు. అదే అసలు ఎలా పలుకుతున్నారు మీరు? ఇదల్లా మన బాడీలో ఉన్న ప్రాపర్టీ. మీరు నేను చెప్పింది వినాలి అని చెప్పి వింటున్నారు. అదే హలో చెప్పక్క అతని దగ్గర ఈ ఫోన్లో లేవున్నారు బస్సులో ఉన్న ఫోన్ మరి మీ దగ్గర ఉంటే తిందాక ఆయన వేస్తున్నాను కదా ఫ్రీ చేస్తాను అడుగు చేస్తాను మనకి సెకండ్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మనకి సెకండ్ ఇది తీసేనా ఇది మళ్ళీ తీసేది మళ్ళీ సార్ తీసి మళ్ళీ సెకండ్ తమ్ముడు ఎంత ముట్టుకున్నట్టే నేను పోతా బ్యాడ్ వచ్చిన ప్లీజ్ అడుగు తీసుకో కాకుండా నేను పిచ్చి బంద్ చేయగానే మనకి చేయకండి. ఇల్లు పెట్టి తమ్ముడు షాక్ కొడుతుంది గట్టిగా కుర్చీ దిగకుండా చెంగల్ రాయుడు వెస్ట్ గోదావరి అలెక్సా ఎవరు మాట్లాడినా రెస్పాండ్ అవుతుంది. అలెక్సా బాయ్. అలెక్సా అలెక్సా స్టాప్. చలో వచ్చేసేయండి. ఫోన్ ఎవరు
హలో నాన్న, బస్సును చూడంగానే మీకు ఫస్ట్ ఏమనిపించింది? ఫస్ట్ మేము ఇక్కడ షూటింగ్ జరుగుతుందని అనుకున్నాం. ఓకే, బస్ లోపలికి వెళ్ళారా? వెళ్ళాము. ఓకే, లోపల మీకు లైక్ వాట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ హ్యావ్ యూ సీన్? అంటే సైన్స్, బస్ లోపల ఏమేమి టెక్నాలజీ గురించి నేర్చుకున్నారు? 3D డ్రాయింగ్స్, 3D పెయింట్, ప్రింటింగ్, 3D ప్రింటింగ్ జోన్, ఏఆర్ జోన్, రోబోటిక్స్ చూసాము. అక్కడ 3D ప్రింటింగ్ నుంచి ఇది మేము చేయమంటే చేసింది 3D ప్రింటింగ్ నుంచి. ఇంకా చాలా నేర్చుకున్నాం సైన్స్ గురించి. నెక్స్ట్ రావాల్సినవి ఏమైనా ఇంటర్ నుంచి బీటెక్ నుంచి మేము ఏం నేర్చుకోవాల్సిందో అవన్నీ కూడా ఇక్కడ నేర్చేసుకున్నాము. అంటే ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, జావా ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్, అవన్నీ కూడా ఎలా యూజ్ చేస్తారో కూడా నేర్చుకున్నాము. ఓకే, మీరు బస్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ బస్ లోపలికి వెళ్ళక ముందు ఏమనిపించింది అంటే నాకైతే ఇది ఎలక్ట్రిక్ బస్ లాగా అనిపించింది. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా కూడా ఉంటుందా అని చెప్పి, అంటే ఒక బస్ని ఇలా కూడా యూజ్ చేసుకుంటారా, ఇంత అద్భుతంగా ఇంత అమేజింగ్గా యూజ్ చేసుకుంటారా అని. ఏఐతో పాటు అంటే ఇంటర్నెట్ తోటి ఐఓటీ జోన్ అని అన్ని ఇంటర్నెట్స్ ఫిక్స్ చేసి దాని లోపల చాలా అమేజింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఇండియానని చెప్పారు కదా, మీకు లోపల టెక్నాలజీ చూసిన తర్వాత మీకు ఏమన్నా ఆవిష్కరించాలనిపించిందా? అనిపిస్తే అది ఏంటిది, ఎందుకు? అంటే ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇలాంటి బస్నే, కాకపోతే ఇవే మెటీరియల్స్ కాకుండా ఇంకో క్రియేటివ్గా చేయాలని అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే డెవలపింగ్ కంట్రీ కోసం ఇంకా చాలా మంది తెలుసుకోవాలని. మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి లోపల? 3D డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఆ డ్రాయింగ్ చూసి ఇలా కూడా చేస్తారా అని మాకు అనిపించింది. అంటే మేము ఎప్పుడూ బయట చూడలేదు కాబట్టి మాకు అలా అనిపించింది. ఇంకా ఏఆర్ జోన్ అండ్ వర్చువల్ రియాలిటీ, దాని గురించి మేము ఎప్పుడు చూడలేదు. బికాజ్ ప్లే స్టేషన్స్ వి లవ్ ఫ్లో బస్. నేను 3, 2, 1 అంట. వి లవ్ ఫ్లో బస్. ఓకే, కొంచెం ఒక షేప్లో ఉండండి, ఇష్టం ఉన్నట్టు ఉండకండి, కొంచెం అర్థం అవుతుందా? ఓకే నానా, వి లవ్ 3, 2, 1 గో.
అయిపోయింటారా తమ్ముడు? స్పర్శ తగ్గుతుంది. నేను తీసేమన్నప్పుడు తీసేసి ఇట్లా టచ్ చేస్తే తగ్గుతుంది. ఓకేనా? కనెక్షన్ ఇచ్చుకున్నాం. చూడకముందు ఏమనుకున్నారు, చూసాక ఏమనుకున్నారు? అంటే బయట చూడకముందు అంతే ఏముండదు, లైక్ చూసి చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఏమైనా కొత్త థాట్స్ ఏమైనా వచ్చాయా? చాలా ఎగ్జైటింగ్, అంటే ఇవి ఎప్పుడు మేము చూడలేదు, చాలా ఇన్నోవేటివ్ అయింది, చాలా లైక్ మీకు ఏమైనా థాట్స్ వచ్చాయా? మేము కూడా ఇలాంటివి ఇన్నోవేషన్ థింగ్స్ చేయాలి అన్నట్టు చాలా వచ్చాయి. అంటే ఇట్లా మీకు వచ్చా? ఏదైనా ఒకటి. అంటే చాలా వచ్చాయి కదా, అందులో నుంచి ఏదో ఒకటి. మీ పేరు? లోపలికి వెళ్ళాలంటే చాలా థింగ్స్ అవపడ్డాయి, చాలా మీకేమైనా థాట్స్ వచ్చాయా? ఇంకో మైక్ నీ దగ్గర ఉంటుంది, విశ్వర్ మైక్. ఏదైనా ఒకటి చెప్పగలుగుతారు? లోపల చూసిన తర్వాత మీకు మోస్ట్లీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మెషిన్. ఓకే, మెషిన్ ఏ మెషిన్? 3D మొత్తం దగ్గర అబ్బాయి డోర్ నకల్ ఉంటుంది. డోర్ నకల్ నెక్స్ట్ ఖమ్మం. అదే టైంలో మళ్ళీ ఇంకో బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత వస్తున్నారు. పట్ సౌండ్ వస్తుందా? దగ్గర ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది చూడండి.
నేను ఎలా ఉంటాను మరి ఎందుకు మాట్లాడుతావు? అని ఇవ్వని అడిగివి అని అడిగివి అనియా మొదలేసనియా అనియా పెట్టు 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 పెట్టావు పెట్టావు ఏ వదిలితే షాక్ వచ్చే తమ్ముడు అది వదిలితే షాక్ అనే పెట్టి 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 పెట్టాడు పెట్టాడు అని అది పెట్టి అది పెట్టాడు పెట్టి పెట్టు మరి ఎందుకు
ఎట్లా చేసావు? తమ్ముడు తమ్ముడు కానీ పడితే దెబ్బలు చేస్తారా? ఇన్స్టాగ్రామ్ లో ది ఫ్లో బస్ అని ఉంటుంది. దిగుతావా? కాకి దిగు. చేతులు ఎప్పుడు వద్దు. భయపడకు భయపడకు భయపడకు. చెక్ మళ్ళీ పెడతా. సరే నడిచేయండి రా. కలాం గారి కన్నా గొప్పగా అయ్యేలా మనం అందరూ ప్రయత్నించాలి. అంతే కదా? సో మీకు బస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనకి టైం అవుతుందంట. సో మా టీం వాళ్ళు నెక్స్ట్ టైం తీసుకుని ప్రొసీడ్ చేస్తారు. మేము ఎందుకు బస్ ఫిల్ చేస్తామని మీకు అర్థమైంది కదా. ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కింద మీ మైండ్ కనుక్కుంటాం. అవునా? సో మీరు కూడా ఇస్తారా? ఇది చూడండి. ఓకే, నేను టీం వాళ్ళు ఇస్తాను, వాళ్ళు మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఒళ్ళు ఒళ్ళు బాగా ఈయన కొంచెం మాట్లాడడానికి ఎవరు చేత కాదు. మనం బస్లో వెళ్ళినప్పుడు మన ఫ్యూచర్ మొత్తం యూజ్ చేసినాం. అంటే యూజ్ ఉంటుంది కదా. చెప్తారా అడిగితే? సో ఇది ఎప్పుడు వస్తుంది మనకి క్లియర్గా? మనం డైలీ మాట్లాడేటప్పుడు వస్తుంది. మనం మిగతా సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం, సైన్స్ బయాలజీ ఇవన్నీ నేర్చుకున్నాం.
ఇవన్నీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో చెప్తారు. రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు? ఒకసారి మీ ఫ్రెండ్స్ని టీచర్స్ని అడగడం కాదు, మీకు మీరు రీసెర్చ్ చేయండి. నేను ఎవరిని అడగలేదు ఇది కావాలి అది కావాలి అని చెప్పి, నాకు ఎవరు నేర్పించట్లేదు. నేను రియలైజ్ అయ్యాను, నాకు నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మీరు కూడా మీకు మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అవునా కదా? మీరు ఒక్క క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. మీరు రీసెర్చ్ చేసుకున్నారనుకో 100 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. ఓకేనా? సో ఈ రోజు నుంచి ఆ క్వశ్చన్ చేసుకోవడం అయితే అలవాటు చేసుకోండి. నేను మా మైక్ టీం వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ మీరు కూడా అలాంటి సైంటిఫిక్ కొట్టంగా బాబు. On wheels. Futuristic lab on wheels. గట్టిగా చెప్పాలి మీరు కూడా. విప్లవ్. Futuristic lab on wheels. Futuristic lab on wheels. Futuristic lab on wheels. Futuristic lab on wheels. What's so special about that? Thank you.